అయితే ఈడ మధ్యలో ఒక బీజేపీ ఆయన వచ్చింది. మొన్నటిదాకా మన దాంట్లో ఉండే అన్ని తప్పుడు పనులు చేస్తే ఇలా కొట్టాం. ఆయన కూడా చోటు అడుగుతాడు, బీజేపీలతో ఏమైనా పని అవుతుందా? ఏమైతే చెప్పు నాకు. వాళ్ళకి ఎవరు ఉన్నారు ఈ తెలంగాణలో? వాళ్ళు గెలిచేది ఉందా? వాళ్ళతో పని అయ్యేది ఉందా? ఇలా కేసీఆర్ ఉంటే ఎంత మంచి రామాలయం కట్టించిండు అమ్మ గజ్వేల్, ఎంత మంచి శివాలయం కట్టించిండు కేసీఆర్, ఎంత మంచిగా పాండవుల చెరువు మీద శివుని విగ్రహం పెట్టిండు. అరే శ్మశాన వాటిక మీరు పోతారు కదా, వెనకట శ్మశాన వాటిక ఎట్లుంది, ఇప్పుడు గజ్వేల్ శ్మశాన వాటిక మంచిగా రథం పెట్టి మంచిగా శ్మశాన వాటిక వైకుంఠధామం కట్టియలేదా కేసీఆర్? మనం నడవకుండా తిప్పలైతుందని 2 రథాలు కొన్నాడు. ఎంత పార్కు లెక్క వైకుంఠధామం ఎస్సీలు బీసీలు పేదోళ్ళ కోసం వైకుంఠధామం కట్టలేదా కేసీఆర్? వెనకట ఎట్లుంటుంటే వాసన అలా పోతే, ఇప్పుడు అట్లున్నదా? ఆ రకంగా కేసీఆర్ గారు గుళ్ళు కట్టిండు, గోపురాలు కట్టిండు, వైకుంఠధామం కట్టిండు, బడులు కట్టిండు, కాలేజీలు కట్టిండు, భవనాలు కట్టిండు, అన్ని చేసిండు. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండు? ఏమన్నంటే ఇది అది అని మనం రెచ్చగొట్టుడు తప్ప ఎవరన్నా గరీబ్ వాళ్ళకు ఒక పైసా సాయం బీజేపీతో అయిందా? బీజేపీ వాళ్ళు చేసి ఒక రూపాయి పని ఏమని ఉంటే నాకు చూపించు. నేను ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండో 100 చెప్పిన, మరి వాళ్ళు వచ్చి డైలు కొట్టి చీరలు వంచగానే పైసలు వంచగానే ఆగమైదామా? మీరు అన్నం పెట్టిన కేసీఆర్ మరవద్దు. మా సంతోష్ ని గెలిపియండి, మా కాముని మురళిని గెలిపియండి. ఇలా బీజేపీకి ఓటేసింది ఒకటే, మోరీలు వేసింది ఒకటే. మోరీలు వేస్తే దాని విలువ ఎంతనో బీజేపీకి వేస్తే కూడా గంతే. రేపు నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, ఒక 2 ఏళ్ళు అయితే మళ్ళా ముఖ్యమంత్రి ఎవరైతారు? ఈ బిడ్డలు ఇంకా 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉంటారు మీ దయ ఉంటే. మరి ఆవల 3 ఏళ్ళు కేసీఆర్ ఉంటారా? మళ్ళీ ఏమన్నా మిగిలిపోయినంత మోరో ఏమైనా పెన్షన్ లో ఇంకేమన్నా మిగిలిపోతే నేను జయించాను మీకు నేను దగ్గరుండి. మరి ఎందుకు ఊకే ఆ బీజేపీ ఒకళ్ళకేసి మనం ఆగమవుడు? బీజేపీకి వేస్తే ఏమొస్తుంది మీకు? వాళ్ళు ఉత్తగానే ఓట్లు పెట్టుడు, డైలాగులు కొట్టుడు తప్ప కడుపు నింపుతారా? వాళ్ళు ఏమన్నా కాలికి పెడతారా? దేనికి పెడతారు? ఏ దేనికి వారికి వచ్చింది? అందువల్ల మన గజ్వేల్ పేరు పెంచిండు కేసీఆర్, గజ్వేల్ గౌరవం పెంచిండు కేసీఆర్. మరి గజ్వేల్ గౌరవం పెంచి మనల్ని కడుపులో పెట్టి చదువుకున్న కేసీఆర్ ను మనం కాపాడుకోవద్దా? ఆ కేసీఆర్ గౌరవం నిలబెట్టద్దా? ఇదే రేవంత్ రెడ్డి అంటుండు, నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు, ఏవో కేసీఆర్ అన్ని గజ్వేల్కే చేసిండట. ఒక గజ్వేల్కే చేసిండా? అందరికీ చేసిండు. కానీ వాళ్ళు ఓర్వలే, మన గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకున్నారు. ఆయన నల్లగొండను కూడా కేసీఆర్ 1000 కోట్ల రూపాయలతో అద్భుతంగా అభివృద్ధి చేసిండు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో చేసినవి కనబడతలేవట, గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకుంటుండ్రు, ఓర్వలేకపోతున్నారు. మరి వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? మనమంటే ఓర్వలేని వాళ్ళకు, మనమంటే కుళ్ళుకునేటోళ్లకు, మనమంటే గిట్టనోళ్లకు మనం ఎందుకు ఓటేయాలి? ఎప్పుడు మన మీద ఏడ్చేటోడికి మనం ఓటేయాలా? బాగా ఆలోచన చెయ్యండి. మోసగాళ్ళు వాళ్ళు, ఆ మోసగాళ్ళు బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే. బీజేపీ కోటేయడం అంటే మన ఎంతో మన కన్ను కొడుచుకున్నట్టే, రూపాయి పని కాదు, ఏమీ చెయ్యరు. రేపు మళ్ళా ఇల్లు కట్టే ఇసుక పడంగానే వస్తారు, ఇక వసూళ్లకు ఇసుక పడంగానే వసూళ్లకు వస్తారు. మరి గసంటోళ్ళు కావాలన్నా? దయచేసి అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. బీజేపీ చెప్పే మాయ మాటలు నమ్మకండి. ఇలా గజ్వేల్ ఎమ్మెల్యేగా మన కేసీఆర్ ఉన్నారు, రేపు మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారు. మా యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మా ప్రతాప్ రెడ్డి అన్న ఉంటాడు. ఆపత్తి సంపత్తి నేను కూడా ఉంటా. నేనేదో మాయ మాటలు చెప్తలేను. మీ కళ్ళ ముందు కనబడుతున్న గజ్వేల్ దవాఖానా చూడండి, మీ ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చూసే గల్లీలో ఉండే సీసీ రోడ్డును అడగండి, మీ ఇంట్లో తిప్పే నల్లని అడగండి, మీ పిల్లలు చదువుకునే బడిని అడగండి. ఎవరు చేసిండ్రో పని చెప్పరా? మీ కళ్ళ ముందు పొద్దుగాల రోజు నల్ల తిప్పితే కేసీఆర్ కనబడతలేడా? కాలు బయట పెడితే కేసీఆర్ కనబడతలేడా? పొద్దుగాల వాకింగ్ పోతే పాండవుల చెరువు మీద కేసీఆర్ కనబడడా? మనకు సర్కారు దవాఖాన పోతే కేసీఆర్ కనబడడా? పొద్దుగాల మీ పిల్లలు చదువుకునే బడిలో కేసీఆర్ కనబడడా? మరి బీజేపీ ఏడ కనబడ్డది? అరే రామాలయం గుడికి పోతే కేసీఆర్ కనబడతాడు, శివాలయం పోతే కేసీఆర్ కనబడతాడు కదా, దర్గాకు పోతే కేసీఆర్ కనబడతాడు, మస్జిద్ కు పోతే కేసీఆర్ కనబడతాడు, చర్చికి పోతే కేసీఆర్ కనబడతాడు. బీజేపీ ఏడ కనబడ్డది? యాడన్నా రూపాయి పని ఉన్నదా? ఎక్కడన్నా నాకు చెప్పు. ఉత్తయే మాటలు నమ్ముతామా? కాకపోతే మందిని కొట్టిన పైసలు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర. పంచుతారట,
పంచితే దంచి తీసుకోండి, నియత్ తప్పకుండా కారుకెయ్యింది. ఒట్లు గిట్లు పెట్టుకోకూరు జర. कसम मत खाना बहन, कसम कसम मत खाना. अपने पैसे अपने से लूटे से पैसा है, पैसे ले लो. जो काम वाला है, जो कीमत मेहनती वाले हैं, जो लोग आपको मदद करते उनके साथदार दो, उनका वोट दो, कार के निशान पे वोट दो. అంతే కదమ్మా. పని చేసిన వాళ్ళకు, పని చేసేటోళ్లకు, నీ కష్టంలో నిలబడేటోళ్లకు, మంచికి చెడుకు చూసేటోళ్లకు ఓటేసుకుందాం. వాడు పైసలు ఇచ్చిందని ఓట్లు గిట్లు తినకుర్రి. మన గజ్వేల్ మనం ఖరాబ్ చేసుకోవద్దు. అందరు కూడా దయచేసి ఎక్కడైనా గజ్వేల్ उधर भी देखो, इधर भी देखो, आगे भी देखो, पीछे भी देखो, कार के निशान पे वोट डालो. इधर भी देखो कार. कोई गली में, दूसरे गली में भी आपके रिश्तेदार रहते, आपके दोस्त रहते, పక్కన కూడా మీ చుట్టాలు, మీ ఆరాలు, మీ చెల్లెనో, మీ కోడలు, మీ అత్తనో, బామ్మర్దో, తమ్ముడో ఎవ్వరున్నా అందరికి చెప్పుండ్రి, గల్లీ గల్లీల కారే ఉండాలి, గజ్వేల్ అంతా కారే ఉండాలి. జై తెలంగాణ.